హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ హాస్ని రాజుపుడి. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నాను. ఇవి మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడతాయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం. చూడండి, మనమైతే అరటిపళ్ళు తెచ్చుకుంటాం కదా, అరటిపండును తినాలి అని తింటూ ఉంటాము. కానీ ఇలా వాటర్లో కూడా వేసి ఉడకబెట్టి తాగొచ్చని మీకు తెలుసా? అయితే ఈ టిప్ని అయితే చూసేసేయండి. ఇది మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ అయితే అరటిపండును గిన్నెలో ఇలా కొద్దిగా ఉప్పు వేసి నానబెట్టేసి తర్వాత నీట్గా కడిగేసేయండి. ఎందుకంటే అరటిపండ్లు మాగడానికి అనేసి కెమికల్స్ వాడుతూ ఉంటారు కాబట్టి అరటిపండును ఫస్ట్ శుభ్రంగా కడిగేసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేయండి. మాగిన పండు అయినా సరే, లేదంటే కొద్దిగా గట్టిగా ఉండేదైనా సరే, ఏదైనా సరే ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకోండి, ఒక గ్లాస్ అంతా. తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టేసి ఇది వేడయ్యేటప్పుడు ఈ మనం కట్ చేసుకున్న అరటిపండ్ల ఉప్పలను అయితే వేసేసేయండి. ఇలా పీసెస్ని వేసేసి ఇవి బాగా ఉడకనివ్వాలన్నమాట. ఒక 5 మినిట్స్ అంటే ఉడుకు రావాలి. ఇవి ఉడుకు వచ్చిన తర్వాత మనము ఇవి వడగట్టేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే మనకి చాలాసార్లు నైట్ టైంలో నిద్ర పట్టక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. చాలామందికి నైట్ టైంలో నిద్రనే పట్టదు, అసలు నిద్రపోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఇలా గనక మనం బనానాని ఉడకబెట్టేసి ఈ వాటర్ని కనుక తాగామనుకోండి, నిద్ర అనేది దానంతటికి అదే పడుతుంది. ప్రశాంతంగా నిద్రపోవచ్చు అనమాట. నిద్ర పట్టణులకి, నిద్రతో ఎక్కువ డిస్టర్బెన్స్ ఉన్నళ్ళకి ఇలా గనక గోరువెచ్చగా ఉన్నప్పుడు, మరీ వేడిగా కాదు, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగామనుకోండి ప్రశాంతంగా నిద్ర పడుతుందన్నమాట. చాలా బాగా ఉపయోగపడుతుంది. నిద్రలేమి సమస్య నుండి అయితే పూర్తిగా రిలీఫ్ అయితే దొరుకుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే సెకండ్ టిప్ చూడండి, మనమైతే ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటాం కదా. ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కట్ చేసేటప్పుడు కళ్ళ వెంట నీళ్ళు అనేది కారిపోతూ ఉంటాయి. మనకి ఎక్కువగా కిచెన్లో ఏడిపించేది ఏంటంటే ఆనియన్సేనండి. ఆనియన్స్ ఇంకా ఇలా కట్ చేసేటప్పుడంతా నీళ్లు కారిపోయి ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అని అంటే చూడండి, ఈ విధంగా ఒక గ్లాస్లో వాటర్ని పెట్టుకొని వాటర్లో చాకును ముంచుతూ, లేదంటే మనము ఓన్లీ అలానే పెట్టేసినా కూడా ఆ వాటరు ఈ దీంట్లో ఉండే ఘాటునంతా పీల్చేస్తాయన్నమాట. మనకి కళ్ళ వెంట నీళ్ళు అనేది అస్సలు కారవన్నమాట. అలాగే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఒకవేళ మిగిలిపోయాయి అనుకోండి, ఇలా సగం అయితే కట్ చేసాము, ఈ సగం పీస్ అలానే పెట్టేస్తే పాడైపోతుంది, స్మెల్ వస్తుంది కొద్దిసేపటికే. అందుకోసమని ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి ఒక డబ్బాలో పెట్టేసినామనుకోండి, ఇంకా మళ్ళీ మనం సాయంత్రం వరకు ఉన్న ఆనియన్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. ధర ఎక్కువగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనమైతే చపాతీకి అయితే పిండి కలుపుతాం కదా. పిండి కలిపినప్పుడు మనం చపాతీ పిండి కలిపినదంతా ఒక్కొక్కసారి అయిపోదు. అలాంటప్పుడు మనము అలానే పెట్టేసామంటే వేస్ట్ అయిపోతుంది అనమాట. లేదు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఒక డబ్బాలో పెట్టేసి అది మళ్ళీ తీసిన తర్వాత అది కూలింగ్ తగ్గడానికి చాలా టైం పడుతుంది. అందుకోసమని మనం ఎప్పుడైనా సరే ఈ విధంగా పెట్టేసామనుకోండి, తీసిన ఒక 5 నిమిషాలకే మనం చపాతీలు అయితే రుద్దేసుకోవచ్చు. పిండి గట్టిగా కాకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ఆయిల్ అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఈ చపాతీ పిండిని అయితే పెట్టేసి, తర్వాత దీనికి కూడా పైన ఆయిల్ అప్లై చేసేసి మూత పెట్టేసామనుకోండి, ఇంకా పిండి అనేది తీసిన వెంటనే ఒక 5 మినిట్స్ ఆగి రుద్దేసుకోవచ్చు చపాతీలు. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనము కొబ్బరి అయితే తెచ్చుకుంటాం కదా. తెచ్చుకున్న తర్వాత చూడండి, కొన్ని రోజులకి ఈ విధంగా అయితే పాడవుతూ ఉంటుంది. బయట చూస్తే ఇలా ఎంత బాగుందో చూడండి, కానీ లోపలైతే ఇలా కొద్దిగా పాడవుతా స్టార్ట్ అవుతుందన్నమాట, పాడవడం. అందుకోసమని మనము అలా కాకుండా ఫ్రెష్గా ఉండాలి. కొబ్బరి ఎన్ని రోజులున్నా కూడా ఇలా కాకుండా తెల్లగా ఉండాలి. మనం తెచ్చుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉండాలంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. ఇలా చేసామనుకోండి, మనకి ఎన్ని రోజులున్నా పాడవదనమాట. ఏం లేదండి, మనకి చక్కెర అయితే తెచ్చుకుంటాం కదా, ఆ చక్కెర డబ్బాలో ఈ కొబ్బరిని అయితే పెట్టేసేయండి. ఇలా కొబ్బరి గిన్నెని పెట్టేసి మనము పెట్టినామంటే ఎన్ని రోజులున్నా అస్సలు నల్లగా కాదు, పాడవదు. అలాగే పంచదార కూడా చెమ్మ చేరకుండా అలాగే ఫ్రెష్గా ఉంటుందన్నమాట. రెండిటికి ఉపయోగమే, తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనమైతే దోశకైతే నానబెడుతూ ఉంటాం కదా. దోశకు నానబెట్టినప్పుడు ఎప్పుడైనా సరే దోశలో ఎక్కువగా మెంతులు వేయాలన్నమాట. 2-3 టేబుల్ స్పూన్ల మెంతులు వేయండి. చాలామంది కొద్దిగా వేస్తారు చేదు వస్తాయి అనేసి, అలా అస్సలు రావండి. ఇలా ఎక్కువగా మెంతులు వేసి నానబెట్టడం వల్ల షుగర్ పేషెంట్లకు చాలా మంచిదన్నమాట. షుగర్ ఉండే వాళ్ళు కూడా దోశ తిన్నా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చాలామంది
చాలామంది షుగర్ పేషెంట్లు దోశ తినాలంటే ఇబ్బంది పడతారనమాట. ఎందుకంటే దీంట్లో ఎక్కువగా షుగర్ ఉంటుంది బియ్యం కాబట్టి అని. అందుకోసమని అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా దోశలో మనం నానబెట్టేటప్పుడు మెంతులు ఎక్కువగా వేసి నానబెట్టేసేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే మనమైతే ఆనియన్స్ కొంటాం కదా, కొన్నప్పుడు కొద్దిగా పచ్చిగా ఉన్నాయనుకోండి అవి తొందరగా మొలకలు వచ్చేస్తాయి అన్నమాట. అలా మొలకలు రాకుండా ఆనియన్స్ పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనకి ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయన్నమాట. ఏం లేదండి, ఆనియన్స్కి ఇలా వేళ్ళు మాదిరి ఉంటాయి కదండి, అవి ఇలా కట్ చేయండి. ఇలా కొద్దిగా తీసామనుకోండి మనకి మొలకలు అనేది తొందరగా రావన్నమాట. అస్సలు పాడు కూడా అవ్వవు, అంటే తొందరగా కుళ్ళిపోవడం అలాంటివి జరగదు. ఇలా కనుక తీసేసి పెట్టేసామనుకోండి, కావలిస్తే వీలైతే వెనకాల కూడా కొద్దిగా అలా కట్ చేసినట్టుగా చేయండి. ఇలా చేయడం వల్ల మనకి మొలకలు రాకుండా ఉంటాయి, అలాగే తొందరగా కుళ్ళిపోకుండా పాడవకుండా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనకి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. ధర ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కటి కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, మనము దోశలేకైనా ఇడ్లీలేకైనా ఉప్మాలేకైనా చపాతీలేకైనా రైస్లేకైనా ఇంకా దేంట్లేకైనా సరే చాలా టేస్టీగా ఉండే పల్లి పచ్చడి అయితే ఈ విధంగా తయారు చేసేసుకొని ఫస్ట్ స్టవ్ పైన కడాయి పెట్టేసి పల్లీలు మనకి ఎన్ని కావాలో అన్ని వేసేసి వేయించేసుకోండి. ఇలా కొద్దిగా హై ఫ్లేమ్ కాకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. పల్లి చట్నీ అనేది లోపల బాగా వేగుతాయి కాబట్టి చట్నీ టేస్ట్ వస్తుందన్నమాట. తర్వాత వేగిన తర్వాత తీసేసి పచ్చిమిరపకాయలు అయితే వేయండి. మూత పెట్టేసామంటే స్టవ్ అంతా చిట్లకుండా ఉంటుందన్నమాట. మళ్ళీ స్టవ్ క్లీన్ చేయాల్సింది రాకుండా చిట్లకుండా ఉంటుంది, అలాగే నూనె కూడా మీద పడకుండా ఉంటుంది వేసినప్పుడు. తర్వాత ఒక 2 టమాటాలు 2 ఆనియన్స్ని కట్ చేసేసి వేయండి. పచ్చిమిరపకాయలు అయితే మీ ఇష్టం, కారాన్ని బట్టి వేసుకోండి. ఇవి బాగా మగ్గాలన్నమాట. ఇవి మగ్గుతూ ఉన్నప్పుడే దీంట్లో కొద్దిగా చింతపండును కూడా వేయాలి. కొద్దిగా చింతపండును కూడా వేసేసి అన్నీ కలిపి బాగా మగ్గనివ్వండి. ఇవి మగ్గాయంటే మెత్తబడిపోతాయి అన్నమాట. మనకి ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా, మగ్గేసరికి చాలా తక్కువగా అయిపోతాయి. చూడండి, ఈ విధంగా కలర్ కూడా చేంజ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇలా బాగా మగ్గిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. చల్లారే లోపుగా మనమైతే ఇవన్నీ వేసేసుకుందాము. ఫస్ట్ అయితే పల్లీలు, తర్వాత ఉప్పు. నేనైతే పల్లీలకు సగం పొట్టు తీసాను, సగం అలానే పెట్టేశాను అనమాట. పూర్తిగా నీట్గా అయితే తీయలేదు. తర్వాత ఇంకా ఇవి చల్లారిన తర్వాత ఇవి మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఆనియన్స్ అన్నీ వేసేసి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టేసేయండి. చూడండి ఎంత బాగుందో చట్నీ. ఇది మనం దోశలేకి తిన్నా, ఇడ్లీలేకి తిన్నా, లేదంటే పొంగలి, ఉప్మా, అన్నము, చపాతి, ఇంకా పెసరట్టు దేంట్లేకైనా సూపర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. వడల్లేకి కూడా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ఇలా అయితే చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనమైతే నిమ్మకాయను హాఫ్ కట్ చేసుకుంటాం కదా, హాఫ్ వాడినప్పుడు ఇంకొక హాఫ్ పక్కన పెట్టేసి ఉంటాము. లేదంటే ఇంకా అది పాడైపోయింది, ఈగలు వాలినాయి, దోమలు వాలినాయి అని పక్కన పెట్టేస్తూ ఉంటాం. కానీ దానివల్ల కూడా చాలా ఉపయోగం అండి. ఆనియన్స్ పైన ఈ విధంగా నిమ్మకాయ ఉప్పు పైన ఈ విధంగా డెటాల్ అయితే వేయండి. ఇలా డెటాల్ వేసేసి మనము దీన్ని కనుక కబోర్డ్లో కానీ, లేదు అని అంటే సెల్ఫ్లో, లేదంటే కిటికీల్లో, లేదంటే స్టవ్ దగ్గర, స్టవ్ గట్టు పైన ఎక్కడెక్కడైతే బల్లులు బొద్దింకలు తిరుగుతాయో ఆ ప్లేస్లో మీకు తెలుస్తుంది కదండి బల్లులు ఎక్కువగా ఎక్కడ తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో పెట్టేసామనుకోండి, ఇది స్మెల్ వస్తుంది. అలాగే దోమలు కానీ, బల్లులు కానీ, బొద్దింకలు కానీ అస్సలు దాని దరిదాపులకు కూడా రావండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, మనము ఆనియన్స్ ఎక్కువగా తెచ్చుకుంటాం కదా, ఆనియన్స్ ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు అవి పాడవకుండా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఫస్ట్ తెచ్చుకున్నప్పుడు ఇలా బాగా రంధ్రాలు ఉండే బుట్టలు అయితే వేయండి. బుట్టలు వేయడం వల్ల తొందరగా పాడవు అనమాట. అలాగే మనం ఈ డబ్బానంతా కిచెన్లో పెట్టుకున్నాం కాబట్టి ఇలాగే చిన్న డబ్బాలో హోల్స్ ఉన్న దాంట్లో ఇలా ఒక కింద పేపర్ వేసేసి తర్వాత అయితే ఆనియన్స్ వేయండి. కింద పేపర్ వేయడం వల్ల మనకి అయిపోయిన ప్రతిసారి ఆ డబ్బాను కడగకుండా నీట్గా ఉంటుందన్నమాట. అలాగే మనకి ఏదైనా కుళ్ళిపోయినా కూడా ఆ బుట్టకంతా అంటకుండా ఉంటుంది కాబట్టి అలా వేసుకోవాలి. అలాగే అక్కడక్కడ ఇలా న్యూస్ పేపర్ను చుట్టేసి పెట్టేసామనుకోండి, ఏదైనా పాడైపోయినా కూడా ఇంకా పక్కదానిలోకి అంటకుండా ఉంటుంది. అలాగే తొందరగా పాడవు అనమాట. వాటి నుంచి ఏదైనా తడి వచ్చినా ఆ పేపర్లు అనేది పీల్చేస్తావు కాబట్టి తొందరగా కుళ్ళిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, చాలామందికి నిద్రపోయేటప్పుడు గురక పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదు కానీ పక్కన ఉండే వాళ్ళకి చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది, అసలు నిద్రపోలేరనమాట. అలాంటప్పుడు ఇలా అయితే చేయండి, అసలు గురక అనేది రాదనమాట. ఏంటంటే 2 యాలకులు అయితే తీసుకోండి. ఆ యాలకల్ని మెత్తగా పొడి చేసేసి ఇలా గ్లాసులో అయితే వేయండి.
ఇలా గ్లాస్లో వేసేసి తర్వాత మనము ఇలా పైన పొట్టునైతే తీసేసి గ్లాస్లోకి అయితే వేయండి. గోరువెచ్చగా ఉండే వాటర్ని అయితే పోయండి. గోరువెచ్చగా ఉండే వాటర్ పోసుకొని దీన్ని నైట్ మనం పడుకునేటప్పుడు కనుక తాగామనుకోండి, ఈ వాటర్ తాగడం వల్ల గురక అనేది అస్సలు రాదనమాట. ఎందుకంటే గొంతు ఆరిపోయినట్లుగా, గొంతు ఎండిగిపోయినట్లుగా అయిపోయి గురక వచ్చేస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళకి తెలియకుండానే గురక వచ్చేస్తుంది. వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా గురక వచ్చేస్తుంది అనమాట. అందుకోసమని ఈ వాటర్ కనుక తాగామనుకోండి, ఇది మన గొంతుని ఎప్పుడు తడిగా ఉంచుతుంది, తడి ఆరకుండా చేస్తుంది. కాబట్టి గురక అనేది అస్సలు రాదు. చాలా బాగా ఉపయోగపడుతుందండి. గురక వల్ల ఇబ్బంది అనేది పూర్తిగా పోతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ఒక 2 గ్లాసులంత వాటర్ అయితే తీసుకోండి. అలాగే దాంట్లో ఒక 2 తమలపాకులను అయితే వేయండి. నేనైతే 2 గ్లాసులు తీసుకున్నాను కాబట్టి 4 తమలపాకులను అయితే వేస్తున్నాను. తమలపాకును అలానేనైనా వేయండి, లేదంటే ఇలా చిన్న చిన్న పీసెస్గా తుంచి అయినా వేయండి. ఎలా అయినా సరే మీ ఇష్టం. తమలపాకులను అయితే వేసేసేయండి. వేసిన తర్వాత ఇవి బాగా కొద్దిగా ఉడకనివ్వాలన్నమాట. అప్పుడే దాంట్లో కొద్దిగా తొలిసాకులు కానీ లేదంటే పుదీనా ఆకులు కానీ వేయండి. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా పసుపును అయితే వేయండి. వేసేసి తమలపాకులు, పుదీనా, ఈ పసుపు బాగా మరగాలన్నమాట. అంటే బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత దీన్ని మనం వడగట్టేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉన్నామంటే బాగా ఉడుకుతుందన్నమాట. పొంగు అసలు రానియద్దండి. పొంగిపోయిందంటే మనకి దాంట్లో ఉండే ఫ్లేవర్ మొత్తం పోతుందన్నమాట. పొంగకుండా చూసుకోండి. తర్వాత దీన్ని బాగా ఉడికిన తర్వాత వడగట్టేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకు దగ్గు జలుబు ఎక్కువగా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఈ వాటర్ని కనుక బాగా పుక్కిలిచ్చామనుకోండి, గొంతు నొప్పి ఉన్నా, దగ్గు ఉన్నా, జలుబు ఉన్నా పూర్తిగా పోతుంది. చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఫస్ట్ అయితే ఒక గిన్నెలో ఒక 2 టీ గ్లాసులంత వాటర్ అయితే తీసుకోండి. దాన్ని స్టవ్ పైన పెట్టేసేయండి. ఆ నీళ్లు వేడెక్కేటప్పుడే దీంట్లో ఒక గుప్పెడంతా అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా, అవి అయితే వేయండి. అవిసె గింజలను అయితే వేసేసేయండి. ఇలా వేసేసి ఇవి బాగా ఉడకనివ్వాలన్నమాట. మరీ ఎక్కువ టైం తీసుకోదండి. ఒక 3 to 5 minutes ఇవి బాగా కలుపుతూ ఉండాలి. ఇవి తొందరగా ఉడికి మనకి అంత జిగట మాదిరి, జెల్ మాదిరి వచ్చేస్తుంది అనమాట. చూపిస్తా చూడండి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. నేను కరెక్ట్గా 5 అంటే 5 పట్టదండి. ఒక 4 minutes లేదంటే 3 minutesలో కూడా అయిపోతుంది. కానీ ఇది హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. అంటే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 4 minutes పట్టిందనమాట. ఇలా వేసేసి గుప్పెడు వేసేసి బాగా ఉడకాలన్నమాట. ఇది ఉడికే కొద్దీ మనకి ఇది చిక్కగా అవుతుందన్నమాట. మనం 2 గ్లాసులంత వాటర్ వేసాం కదా, టీ గ్లాసులంతా, అవి 1 గ్లాస్ వాటర్ అయిపోతాయి కొద్దిసేపటికి. చూడండి, ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే దాంట్లో నుంచి జిగట మాదిరి వచ్చేసి మొత్తం వాటర్ అంతా జిగటగా అయిపోతాయి అన్నమాట. మనకి అలోవెరా జెల్ ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే అయిపోతాయి. చూపిస్తా చూడండి. ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. వచ్చేసిన తర్వాత ఇప్పుడైతే చూడండి, ఇలా జెల్ మాదిరి వచ్చేసింది. మనము చేత్తో కనుక పట్టుకున్నామంటే బంకగా సాగినట్టు రావాలన్నమాట. ఇప్పుడు మనం బెల్లం పాకము ఇలా అంటే ఇలా మనకి తీగలు వస్తుంది కదండి, ఆ విధంగా రావాలి. అలా వచ్చేంత వరకు ఉడకనిచ్చేసి తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి, ఇది మరీ చల్లగా కాకముందే వడగట్టేసుకోవాలి. చల్లగా అయిపోయిందంటే గట్టిగా అయిపోతుంది అనమాట. అలా కొద్దిగా చల్లగా కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే వడగట్టేసుకోండి. ఇది మనకి ఎందుకు పనికి వస్తుందంటే, మనకి జుట్టు ఊడిపోతున్నా, అలాగే చాలామందికి కల్లింగ్ హెయిర్స్ ఉంటారు కదండి, ఉంగరాల వెంట్రుకలు, వాళ్ళకి చిక్కులు పడుతూ ఉంటాయి. అలాగే జుట్టు కూడా స్మూత్గా ఉండదు కదా, అలాంటి వాళ్ళకి మనం ఇప్పుడు ఈ ఫ్లాక్స్ సీడ్స్ది ఉడకబెట్టాం కదా, ఆ జెల్ని కనుక అప్లై చేసామనుకోండి తలకి, అలాగే రూట్స్కి, అలాగే బాగా జుట్టు మొత్తం అప్లై చేసామంటే కల్లింగ్ హెయిర్స్ అనేది అంత ఉండవన్నమాట. చాలా సాఫ్ట్గా వచ్చేస్తాయి. కొన్ని రోజులు అలానే రెగ్యులర్గా వాడుతూ ఉన్నామంటే, 3 daysకి ఒకసారి అలా వాడుతూ ఉన్నామంటే తర్వాత మనకి చుండ్రు ఉన్నా తగ్గిపోతుంది. అలాగే జుట్టు బాగా పెరుగుతుంది. చాలా స్మూత్గా అవుతుంది అనమాట జుట్టు, ఈ జెల్ని అప్లై చేసుకోవడం వల్ల. చూడండి, ఇప్పుడైతే ఇవి ఇలా ఉడకనిచ్చేసి ఇంకా పక్కన అయితే పెట్టేశాను. దీన్ని కనుక మనము దీన్ని చేతులకి అలాగే ఫేస్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట ఆ జెల్ని. తర్వాత చూడండి, ఇదైతే జెల్ ఎలా అయిపోయిందో ఈ విధంగా అయితే లిక్విడ్ వచ్చేసింది కదా మనం ఉడగట్టేసరికి. ఇది ఇంకా కొద్దిగా చల్లారే కొద్దిగా చిక్కబడుతుంది అనమాట. అది చల్లారేంత వరకు కొద్దిగా వెయిట్ చేస్తాము. మనకి ఇప్పుడు ఈ అవిసె గింజల్ని మెత్తగా పేస్ట్ చేసుకొని అయినా మిక్సీకి వేసుకొని మనమైతే ఫేస్కు, హ్యాండ్స్కు అప్లై చేసుకోవచ్చు అనమాట. మంచి షైనింగ్ వస్తాయి. ఈ ఫ్లాక్స్ సీడ్స్లో చాలా ఔషధ గుణాలు అయితే ఉంటాయన్నమాట. ఒమేగా 3 ఉంటుంది. లేడీస్కి అయితే చాలా ఉపయోగం అండి. దీన్ని పొడి చేసుకొని తాగిన హెల్త్కు చాలా మంచిదన్నమాట.
చాలా మంచి దీంట్లో ఔషధ గుణాలు అయితే ఉంటాయి. ధర తక్కువ, అలాగే బెనిఫిట్స్ ఎక్కువ అన్నమాట దీనివల్ల. చూడండి ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేద్దాము. ఇప్పుడైతే ఇది చల్లారింది. ఇప్పుడు చూడండి ఇంకా చిక్కబడింది అనమాట. ఈ విధంగా జెల్ మాదిరి అయిపోతుంది. మొత్తం బంకగా జెల్ మాదిరి అయిపోతుంది అనమాట. దీన్ని మన స్కాల్ఫ్కు, అలాగే జుట్టు రూట్స్కి, అలాగే జుట్టుకి బాగా అప్లై చేయాలన్నమాట. అప్లై చేసేసి ఒక 1 అవర్ ఆగి తలస్నానం చేసామనుకోండి, ఇలా రెగ్యులర్గా 3 డేస్కి ఒకసారి, 1 వీక్లో ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ చేసామంటే మనకి కల్లింగ్ హెయిర్స్ అనేది పోతాయి. అలాగే జుట్టు చిక్కు పడడము, అలాగే ఊడిపోవడం తగ్గుతుంది. అలాగే హెయిర్స్ కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తాయన్నమాట. మన జుట్టు చాలా స్మూత్గా అయిపోతుంది. నార్మల్గా ఉండే వాళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మన హెయిర్స్ అనేది చాలా బాగా పెరుగుతుందన్నమాట. చూడండి ఎలా జెల్గా మారిపోయిందో ఆ ఫ్లాక్స్ సీడ్స్ వల్ల ఇలా అయిపోతుందన్నమాట. దీన్ని కనుక మనము రెగ్యులర్గా వాడుతూ ఉన్నామంటే మీరే నమ్మలేరండి, కల్లింగ్ హెయిర్స్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే జుట్టు చాలా బాగా పెరుగుతుంది, చుండ్రు పోతుంది. జుట్టుకు ఏ సమస్య ఉన్నా అవన్నీ తీరిపోతాయి కేవలం ఈ జెల్ వల్ల. చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీంట్లో అలోవెరా కలుపుకొని తలకు కూడా పట్టించుకోవచ్చు. తలకు కూడా ఆ అలోవెరా వల్ల కూడా ఇంకా స్మూత్గా అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్. ఇప్పుడైతే ఈ జెల్ని అయితే తయారు చేసాం కదా, ఇప్పుడైతే దీన్ని ఇంకా మనకి ఫేస్కి కూడా ఎలా అప్లై చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడైతే దీన్ని సగం అయితే తీసుకున్నాను జెల్ని. తర్వాత ఒక చిన్న ముక్క అలోవెరాని అయితే తీసుకున్నాను. దీన్ని అయితే ఈ విధంగా అలోవెరా జెల్ని అయితే తీసేసేయండి. మీ దగ్గర జెల్ మార్కెట్ నుంచి తెచ్చుకున్నది ఉంటే వేసేసేయండి. లేదంటే ఇలా ఫ్రెష్ ఉంటే ఇలా కొద్దిగా అలోవెరా జెల్ని అయితే ఈ విధంగా చాక్ తోటి ఇలా గీరామనుకోండి, జెల్ అనేది వచ్చేస్తుంది కదా. దీంట్లోకి అయితే ఈ మనము తయారు చేసుకున్న ఫ్లాక్స్ సీడ్ జెల్లోకి అయితే వేసేసేయండి. ఇలా మొత్తం వేసేసిన తర్వాత ఒక చిన్న ముక్కను మొత్తం వేసేసాను. తర్వాత దీంట్లో ఒక విటమిన్ ఈ క్యాప్సిల్స్ అయితే వేయండి. ఈ క్యాప్సిల్స్ వల్ల మన అందం అనేది ఇంకా రెట్టింపు అవుతుంది. ఈ విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా వేసేసి బాగా కలపండి. ఈ జెల్ 2 అలోవెరా, అలాగే ఫ్లాక్స్ సీడ్స్, అలాగే విటమిన్ ఈ క్యాప్సిల్స్, ఈ 3 బాగా కలసాలన్నమాట. ఈ 2 జెల్లు కలసడానికి కొద్దిగా టైం పడుతుంది. ఎందుకంటే ఇది అలోవెరా, అది 2 జిగటగా ఉంటాయి కాబట్టి ఇవి 2 కలవడానికి చాలా టైం పడుతుంది. కొద్దిసేపు ఇలానే బాగా కలిపేసేయండి. ఒక 5 మినిట్స్ బాగా కలిపేసామనుకోండి, మొత్తం నీట్గా కలిసిపోయి మనకి అంతా ఒకే దాని మాదిరి అయిపోతుంది అనమాట. చూపిస్తా చూడండి ఎంత నీట్గా అయిపోయిందో. చూడండి ఎలా క్రీమీగా అయితే వచ్చేసింది బాగా కలిసిపోయి. ఇప్పుడైతే దీన్ని మనం ఒక చిన్న డబ్బాలో కానీ దేంట్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎందుకు పనికొస్తుంది అంటే మన ఫేస్ అనేది గ్లో తగ్గిపోయి అలాగే లూజ్గా అయిపోతూ ఉంటుంది కదా. కొద్దిగా ఏజ్ వచ్చే కొద్దీ స్కిన్ అనేది ముడతలు వచ్చేస్తూ ఉంటుంది. అలాగే కళ్ళ కింద నల్లగా అయిపోతూ ఉంటుంది. ముడతలు వచ్చేసినప్పుడు కానీ, కళ్ళ కింద నల్లగా అయిపోతున్నప్పుడు, అలాగే మన ఫేస్ అనేది నిగారింపు తగ్గినప్పుడు కానీ దీన్ని ప్రతిరోజు డైలీ నైట్ పడుకునేటప్పుడు కనుక అప్లై చేసుకున్నామనుకోండి, కొన్ని రోజులకే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మనకి స్కిన్ అనేది మెరిసిపోతుంది అనమాట. అలాగే స్కిన్ అంతా లూజ్గా అయిపోయి ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇది కనుక మనం అప్లై చేసుకున్నాం అనుకోండి, స్కిన్ అనేది టైట్నింగ్గా అయిపోతుంది అనమాట. మనం ఒకవేళ నైట్ అంతా మీకు వీలైతే నైట్ అంతా పెట్టేసుకోండి, లేదంటే పెట్టేసుకొని ఒక 1 అవర్ తర్వాతనైనా నీట్గా కడిగేసుకోండి. ఎలా అయినా మీ ఇష్టము. దీన్ని కనుక మనం రెగ్యులర్గా వాడడం వల్ల మన స్కిన్ అనేది చాలా టైట్గా, నీట్గా, చాలా గ్లోగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఇవండి ఈరోజు టిప్స్ అన్ని నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కమెంట్ చేయండి. అలాగే ఈరోజు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.